సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు: మొక్కలను నాటి భావితరాలకు మంచి వాతావరణాన్ని అందిద్దాం. వన మహోత్సవ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. యాలాలలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే స్వతంత్రం వచ్చింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ భూమి పూజలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఆడపిల్ల భారం కాదు, కుటుంబానికి వెలుగునిచ్చే దీపం. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫర్టిలైజర్ షాపుల తనిఖీలు. యాలాల ఎంపీడీఓ శ్రీనిజ. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. మొక్కలను నాటి భావితరాలకు మంచి వాతావరణాన్ని అందిద్దామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వన మహోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మొక్కలను నాటి భావితరాలకు మంచి వాతావరణాన్ని అందిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి, ఏఎంసీ చైర్మన్ నరసింహులు, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, డీసీసీ అధ్యక్షులు దారాసింగ్ జాదవ్, అటవీ శాఖ అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. యాలాల గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుండే యాలాల గ్రామానికి నిజమైన స్వతంత్రం వచ్చిందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గత పాలకులు ప్రజలతో నిరంకుశంగా వ్యవహరించారని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి విరుచుకుపడ్డారు. గురువారం యాలాల మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటు కోసం భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ యువతకు ఆదర్శమని, చిన్ననాటి నుండి తల్లిదండ్రులను ఆదర్శంగా తీసి వారి మాటను విని ఛత్రపతి మహారాజుగా ఎదిగాడని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యాలాల మండల అధ్యక్షులు మహిపాల్, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల నరసింహులు, ఏఎన్సీ మాజీ చైర్మన్ బాలరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉప్పరి మొగలప్ప, గోనె శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యాలాల సర్పంచ్ సిఎస్ శివయ్య, ఉప సర్పంచ్ శోభా రాజిరెడ్డి, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, శివాజీ యోజన సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. యాలాల గ్రామంలో ఏలంకపురం 10 రోజుల ముందే ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చి గ్రామ సర్పంచ్ గారు కానివ్వండి, రాజేందర్ రెడ్డి గారు కానివ్వండి, నాగప్ప గారు కానివ్వండి, గ్రామ పెద్దలు, డిప్యూటీ సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, మండల పార్టీ అధ్యక్షుడు మహిపాల్ గారికి, హనుమంత్ గారికి, వేదిక మీదటువంటి కమిటీ సభ్యులకు, యాలాల్ సోదరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ, ఒక గొప్ప మహానుభావుని విగ్రహ ప్రతిష్టాపన శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. యాలాల గ్రామం అంటేనే తెలుసు, కొన్ని రోజుల కొంతమంది చేతుల్లో గ్రామమే నలిచిపోయి అందరికి ఎప్పుడో స్వతంత్రం వచ్చింది. కానీ మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో నిజమైనటువంటి స్వతంత్రం వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి దౌర్జన్యాలన్నింటినీ కూడా అరికట్టాలని చెప్పి మొన్న యువత నడిపించి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి వారిని ఆదర్శంగా తీసుకొని యువత అంతా కూడా నడుం బిగించి ఏ విధంగా అయితే పనిచేసిండ్రో నేను మొన్న ఎలక్షన్ల స్పష్టంగా దగ్గరుండి చూసిన. మీరు అదే భావనతోని మీకు ముందుకు వెళ్ళండి. మీకు అయిపోయేది వాళ్ళ కథ. మీకు కావాల్సినటువంటి అన్ని విధాల మీకు అండగా నేను ఉంటా. ఛత్రపతి శివాజీ గారు చిన్న వయసులోనే వారు ఏ విధంగా ఎదిరించి ఎన్ని సంస్థానాలు కైవసం చేసుకోవడం మీకు అందరూ కూడా గుర్తు. మళ్ళీ అందుకే మీరు ఒక సంస్థానాన్ని కైవసం చేసుకొని ఈరోజు నిజంగానే ఛత్రపతి శివాజీ గారు సంస్థానంలో ఏ విధంగా దాక్కుపోయి ఆ రోజు సామ్రాజ్యాన్ని తీసుకొచ్చిండో, మీరు ఈరోజు యాలాల గ్రామంలో కూడా మీరే ఈరోజు యువత అంతా కూడా నడుం బిగించుకొని మా సర్పంచ్ని గెలిపించుకుంటాం. మా సర్పంచ్ని గెలిపించుకున్న తర్వాతనే ఖచ్చితంగా మేము ఛత్రపతి శివాజీ మహారాజు గారి విగ్రహం పెడతామని చెప్పిన తర్వాత కూడా చెప్పినట్లే ఈ రోజు దాని శంకుస్థాపన చేయడం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మహారాజు ఛత్రపతి శివాజీ గారు ఏ విధంగా అయితే నడిచిండో
దేశం కోసం ఆ రోజు ఏ విధంగా అయితే పాటుపడ్డారో వారిని అలిగిపుచ్చుకొని యువత వారిని ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా ముందుకెళ్లాలని చెప్పి కూడా మీకు అందరికీ కోరుకుంటూ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత ఉన్నది. ఖచ్చితంగా యాలాల గ్రామాన్ని నేను ఆ రోజే చెప్పిన, రేపు ఏదైనా కానీ ఇండ్లు కానివ్వండి, రేపు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అన్ని సమస్యలు ఖచ్చితంగా ఒక్కొక్కటి ఇప్పటికీ ఈ సంవత్సరం నుంచి చాలా మటుకు రోడ్లు వేసుకున్నాం. ఇంకా కూడా మొన్ననే మ్యాక్సిమం ఇండ్లు ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళా కొత్త ఇండ్లు రేపేళ్ళు రాబోతున్నాయి. మనకు మీకు కావాల్సినటువంటి అందరూ కూడా కూర్చొని మీరు అందరూ కూర్చొని ఒక లిస్టు తయారు చేయండి. ఇండ్లు కూడా తప్పకుండా యాలాల గ్రామం అంటేనే నాకు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కటి అన్నీ కూడా తీర్చుకుంటూ ఈ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటా. మీరు ఒకటే యువత ఎక్కడైతే అధర్మం నడుస్తా ఉన్నదో, ఎక్కడైతే ఇది చేస్తా ఉన్నారో ముందుండి దాన్ని ఎదిరించండి. తప్పకుండా మీ ఎంబడుండి అన్ని విధాలా మీకు సహాయ సహకారాలు చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు తొందరగానే విగ్రహాన్ని ఈ రోజు పూజ చేసినాం, శంకుస్థాపన చేసినాం. దాని ప్రారంభం కూడా అతి త్వరలోనే మీ అందరి సహకారంతో చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆడపిల్ల భారం కాదని, కుటుంబానికి వెలుగునిచ్చే దీపం లాంటిదని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు మండల కేంద్రంలో మరియు బషీరాబాద్ మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేస్తున్నామని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రజాప్రభుత్వం బీద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, మహిళా సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, దిశగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. తాండూరు మండలం మరియు తాండూరు పట్టణానికి చెందిన 164 మంది లబ్ధిదారులకు మరియు బషీరాబాద్ మండల కేంద్రంలో 58 కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. తాండూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజాబాల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పట్లోల నరసింహులు, వివిధ గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. బషీరాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఆర్ఓ షాహిదా బేగం, మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిజాపురం మాధవ్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి, ఆత్మా కమిటీ చైర్మన్ శంకర్ రెడ్డి, బషీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డి, రాము నాయక్, పవన్ సింగ్, మాణిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఎంత ఇబ్బంది అవుతుంది, పిల్లల్ని ఏ విధంగా చదివియాలా, పెళ్లి ఎట్లా చేయాలని చెప్పి ఏడ్చుకున్నటువంటి రోజులు కూడా మనం చూసినాం. అట్లా ఏ తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడద్దు, వాళ్ళు కూడా సమాజంలో తలెత్తుకొని తిరిగే విధంగా తిరగాలనే ఉద్దేశంతో చేదోడు వాదోడుగా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఖచ్చితంగా ఈరోజు షాదీ ముబారక్ ద్వారా, కళ్యాణ లక్ష్మి ద్వారా 1,116 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా నేను గెలిచిన 2.5 సంవత్సరాల నుంచి దాదాపు 30 నెలలు అవుతా ఉన్నది. నేను అధికారులకు ఒకటే చెప్పి ఉన్నా, ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది అయి పెళ్లి చేస్తారు. వాళ్ళకి అప్లికేషన్స్ ఎంబడే చచ్చుకోకుండా ఇది లేదు అది లేదని చెప్పి ఇబ్బంది పెట్టకుండా మీరు ఒకటేసారి తీసుకోండి. ఫండ్స్ ఎంత ఇబ్బంది ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు మన పక్కకే ఉన్నాడు, ఏదైనా చేసి మేము తీసుకొస్తాం, ఫైల్స్ తొందరగా సర్క్యులేట్ చేయండి అని చెప్తే మీరందరూ కూడా, వాళ్ళు అధికారులు కూడా అందరూ సహకరించి ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయంటేనే లేట్ చేయకుండా పంపించడం జరుగుతూ ఉన్నది. అక్కడక్కడ కొన్ని మీరు ఆధార్ కార్డు, మ్యారేజ్ అయినటువంటి సర్టిఫికెట్స్ కొన్ని తీసుకురాక కొన్ని లేట్ జరుగుతూ ఉండొచ్చు. అలాంటివి కూడా మా అధికారులకు, సంబంధించినటువంటి గ్రామంలో ఉన్నటువంటి అధికారులకు కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. తొందరగానే ఆ కుటుంబం దగ్గరకు పోయి ఏదైతే అవసరం ఉన్నదో అవి తొందరగా తీసుకురావాలని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు దాదాపు 170 మందికి దాదాపు 1,80,00,000 రూపాయలు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఆర్థికంగా ఈరోజు గవర్నమెంట్లో పరిస్థితి బాగలేదు. అయినా పేదింటి తల్లిదండ్రులను, ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసినటువంటి తల్లిదండ్రులను ఆదుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మనకి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దీని ఏ పిల్లవాడు కూడా ఉపవాసం ఉండదు, ఏ పాప కూడా ఉపవాసం ఉండదు. మంచి భోజనం పెట్టాలి, మంచి ప్రోటీన్స్ ఉన్న భోజనం పెట్టాలని ప్రతి స్కూల్లోనే ఈరోజు
బ్రేక్ఫాస్ట్ అని చెప్పి పెట్టి 6 రోజులు 6 రకాలైనటువంటి ప్రొడక్షన్స్. ఈరోజు ఇడ్లీ కానివ్వండి, ఎప్పుడు వెంకటేశ్వర చెప్పాడు, బోడ కానివ్వండి, ఒక రోజు దోశ కానివ్వండి, ఓ రోజు ఉప్మా, ఓ రోజు పూరి, రోజు ఒకటి 6 రోజులు 6 ఐటమ్స్ వచ్చే విధంగా ఒక మెనూ తయారు చేసి ఒక మంచి చారిటబుల్ ట్రస్ట్ హరే రామ హరే కృష్ణ అని చెప్పి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్వచ్ఛంద సంస్థ, దాంతో పాటు ఒక గ్లాస్ పాలు కూడా, మంచి విటమిన్ ఉన్నటువంటి పాలు కూడా, ప్రోటీన్స్ ఉన్నటువంటి పాలు, ఇవన్నీ కూడా పిల్లలకి ఇచ్చుకుంటూ మళ్ళీ మధ్యాహ్నం కూడా భోజనం పెట్టుకుంటూ పిల్లలకు ఎంత పెట్టినా పిల్లలకు పెట్టుబడి కాదు, అదొక సంపద. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో నాణ్యమైనటువంటి ఉపాధ్యాయులు ఇచ్చుకుంటూ వాళ్ళకు కడపడిన అన్నం పెట్టుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఇచ్చుకుంటూ వాళ్ళకి చదువు చెప్తే ఖచ్చితంగా మంచి ప్రయోజనం పెడతారు. గవర్నమెంట్ స్కూల్ అంటే ప్రైవేట్ స్కూల్ కు దీనిగా రేపు రిజల్ట్స్ ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రోజు వారికి అన్ని వసతులు ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళతో విద్య కూడా రాబట్టాలా. ఎందుకంటే మంచి చదువుకుని ప్రయోజనం అయితే ఆ తల్లిదండ్రులకు ఒక పెద్ద అసెట్. గౌరవం తల్లిదండ్రులు బతకగలరు. నా కొడుకు ఒక ప్రయోజకుడు అయిండు, ఒక కలెక్టర్ అయిండు, ఒక డాక్టర్ అయిండు, ఒక ఇంజనీర్ అయింది అని చెప్పి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ఒక మంచి నడవడిక వచ్చే విధంగా ఈ రోజు విద్యా ప్రమాణాలు ఉంటున్నాయి. విద్యమైన ఎవరు పడతాం ఖచ్చితంగా దీంట్లో బాధ్యత నేను ఎమ్మెల్యేగా నేను తీసుకుంటా. మా వేదిక విన్నటువంటి మా సర్పంచ్ కూడా అందరూ కూడా బాధ్యత కూడా మా సర్పంచ్లపై ఖచ్చితంగా మీరు ఫీల్డ్ విజిట్ చేయవలసిన బాధ్యత ఉంది. గతంలో ఎంతమంది అయితే చేస్తున్నారో అధికారులందరూ కూడా దీంట్లో బాధ్యులు, ఎంఆర్ఓలు కానివ్వండి, ఎంపీడీఓ కానివ్వండి, ఎంబీఓలు, ఏమందరూ కూడా దీంట్లో ప్రతి రోజు ఎక్కడో అవకాశం ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా ఆ స్కూల్లో విజిట్ చేసి దాంట్లో పనిచేసి దాంట్లో చదువుకునే పిల్లలు మన పిల్లలు అని చెప్పుకుంటూ, ఎందుకంటే మేమంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇక్కడికి వచ్చినాం. దాంట్లో ఎక్కడ కూడా ప్రతి మన పిల్లవాడిని చదివించి వాళ్ళకి మంచి ఇదే విధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారి అందరూ కూడా బాధ్యత తీసుకొని ఖచ్చితంగా ఒక మంచి నాణ్యమైనటువంటి విద్యను ఇచ్చుకుంటూ కూడా తీసుకొని ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇంకా కూడా డెవలప్మెంట్స్ ఖచ్చితంగా బస్రాబాద్ మండలం అంటేనే అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను చెప్పిన. ఎందుకంటే నాకు సంపూర్ణంగా నన్ను తక్కువ టైంలో ఆదరించి నాకు మంచి మెజారిటీ ఇచ్చినటువంటి మండలము. మిమ్మల్ని ఎప్పుడు కూడా తప్పకుండా మంచి ప్రియారిటీ ఇచ్చుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి రహదారులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి లింక్ రోడ్లే కానివ్వండి, ఈ గ్రామంలో ఆ సర్పంచ్ ఈ సర్పంచ్ అని కాదు, ప్రతి గ్రామస్తులు నాకు ఓటేసిండు. ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఊర్లో మెజారిటీ ఓట్లు నాకు వేసిండు. అందరూ నాకు సమానమే. సర్పంచ్ ఎవరైనా అనుకోక ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు నా ప్రజలు అందరినీ సమానంగా చూపించే బాధ్యత తీసుకొని అన్ని గ్రామాలు డెవలప్ చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం. పాపని ఏ విధంగా చదివించాలా, ఆ పాప పెళ్లి ఏ విధంగా చేయాలి అని ఎంతో ఆశ, ఎంతో ఇబ్బంది పడేది. ఇంకా దండ వాసనలు అయితే చాలా వరకు పొట్టిలో ఎక్కడ కొంతమంది ఒడ్డ కింద వేసి కూడా చేసినటువంటి దినాలు ఉన్నాయి. అదంతా కూడా మార్పు రావాలా. ఆడపిల్లకి మన గవర్నమెంట్ కూడా మనం కూడా ఖచ్చితంగా సహాయ సహకారం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులకు పెళ్లి చేసుకుని ఎక్కడే ₹1,00,000 ఇవ్వాలని ఒక మంచి సంకల్పంతో ఈ రోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా ఇవ్వడం జరుగుతా ఉంది. నేను వచ్చిన తర్వాత నా గతంలో ఒకటే చెప్పారు, చెక్కులు ఇస్తే మేము పెళ్లి అయిపోయిన తర్వాత ఇస్తే మాకు కొడుకు పెళ్లిలో మళ్ళీ 1 year బర్త్డే ఉన్నది, మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టొద్దు, తక్షణమే ఆ పెళ్లి చేసుకున్నటువంటి తాండూలో ఇచ్చినాం. దాదాపు 60-70 లక్షల మంది ఆవాలో ఇచ్చినాం. ఇప్పుడు మన మండలంలో దాదాపు 60 లక్షల రూపాయలు ఈ రోజు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. చాలా సంతోషం. ఎందుకంటే ఎంతో మంది తల్లిదండ్రులు అప్పులు చేసి పెళ్లి పెట్టుకున్నామని అప్పుల కోసం తిరుగుకుంటూ ఒక పాప పెళ్లి చేస్తారు. దాంట్లో ఈ రోజు గవర్నమెంట్ ఆదుకున్నందుకు ఇది ఒక భరోసాగా, ఎందుకంటే ఆడపిల్ల సంతోషంగా ఉంటే ఆ ఇంటికి మంచిది, ఆ కుటుంబానికి మంచిది. మనకు ఆడపిల్లకు వ్యవస్థతో పాటు విద్య కూడా నేర్పించినట్లయితే ఆ కుటుంబం ఇంకా బలంగా ఉంటుంది, ఇంకొక మంచి భరోసా కూడా ఉంటుందని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, దాంతో పాటు ఈరోజు
అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు చెప్పింది ఇప్పుడే మీరు చుట్టుపక్కల రోడ్డు చూస్తా ఉన్నారు. ఈరోజు నేను నా ఎలక్షన్స్ అప్పుడు వెంకటేశ్వర కానీ అజయ్ కానీ మేమంతా కూడా మాతో వచ్చి ఇక్కడ తిరిగిన మిగిలిలు ఒక 5-6 గంటలు పరిశ్రమ గ్రామాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే బాధ్యత మన పైన ఉంది. మీరు ఖచ్చితంగా మనం ఆశీర్వదించుంటే పరిశ్రమ ప్రజలు కూడా తక్కువ మన రోజు తక్కువ టైంలోనే ఆశీర్వదించి మనల్ని గెలిపించినందుకు వారి రుణం మీ రుణం ఏ విధంగా తీసుకోవాలని చెప్పి నేను బస్కాబాద్ మండలం నుంచి ఫస్ట్ ఎందుకంటే వైద్యానికి ఇవ్వాలి ఇబ్బంది లేకుండా వైద్యం ఒక మంచి వైద్యం ఉండాలి, 24 గంటలు ఇక్కడ సర్వీస్ ఉండాలి, వైద్యులు డాక్టర్ ఉండాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ 30 పడకల హాస్పిటల్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. మాకు కావాల్సింది మా ప్రాంత పిల్లలకు ఎస్సీస్ అయితేనే మరి ఆడపిల్లల్ని బయటికి పంపిస్తలేరు, డ్రాప్ అవుట్ అయితే 10వ తరగతి చదివే పిల్లల్ని ఆడపిల్లల్ని పనిచేస్తున్నారు, తాండ్రులకి ఒప్పలేక వికారాబాద్ ఒప్పలేక మా తాను జూనియర్ కాలేజ్ కావాలంటే గత పాలకులు చూసినాం. వాళ్ళు ఒక పేపర్ మీరు అడిగినప్పుడు ఒక పేపర్ తీసుకొచ్చారు ఇస్తుంది జీవో ఉద్దుతు జీవో ఆ పేపర్లే చూసుకున్నారు. కానీ నేను వాళ్ళ కాదు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి బస్కాబాద్ మండలానికి ఒక జూనియర్ కాలేజ్ తీసుకొచ్చి వాళ్ళ జీవో కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా లెక్చరర్స్ అపాయింట్మెంట్ చేసి పిల్లల్ని కూడా ఈసారి మననే టోటల్ గా అన్ని క్లాసెస్ అపాయింట్మెంట్ చేసి పోయినసారి క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈసారి బ్రహ్మాండంగా 2వ సంవత్సరం మనం జూనియర్ కాలేజ్ అడిగితా ఉన్నాం. డాక్టర్స్ అందరినీ రిక్రూట్ చేసి సిస్టర్స్ దాదాపు 20 మంది సిస్టర్స్ 24 గంటలు సర్వీస్ లో ఉన్నారు. ఎందుకంటే బస్కాబాద్ మండలం మారుమూల ప్రాంతంలో ఉన్నది, వీరికి నాణ్యమైనటువంటి వైద్యం ఉండాలనే ఉద్దేశంతో 24 గంటలు సిస్టర్స్ డాక్టర్స్ ఉండే విధంగా నేను ఇక్కడ ప్రతి బిల్డింగ్ సరిపోయిన డాక్టర్స్ సిస్టర్స్ అపాయింట్ చేసి బిల్డింగ్ కూడా ఎంబడి చేస్తే బాగుంటుందని చెప్పి బిల్డింగ్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతూ ఉన్నది, కట్టిస్తా ఉన్నాం. నాకు అభ్యంతరం లేదు, మీరు ఊళ్ళో ఎంత పెద్దగా మంచి చేసుకుంటూ ఇప్పుడే చెప్పారు మా జాగాలు ఉన్నాయి. నేను వస్తే వాళ్ళిద్దరికి చాలా రోజుల నుంచి చెప్తున్నా, మీరు ఖచ్చితంగా ముందుండి మీరు తీస్తేనే మీరు ముందు తీస్తేనే మిగతా వాళ్ళకి అందరూ కూడా తీస్తారు అని చెప్తే మొన్ననే వాళ్ళందరూ కూడా గ్రామ పంచాయతీ మీటింగ్ లో మేమే ముందుకు వచ్చి తీస్తామని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు మీ అందరి తరఫున ప్రత్యేకంగా వాళ్ళిద్దరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు ఆ రోడ్డు వేయించే బాధ్యత మీరు ఎంత పొడుగు కావాలన్నా కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు, కాశీపూర్ కాలం చూస్తున్నారు, ఎంత పెద్దగా సీసీ రోడ్ వేస్తున్నాము, కొరుచేరు గరికాలం చూస్తున్నారు, మంత్రులు కూడా చేసిన ఏ విధంగా అయితే సీసీ రోడ్ వేసినామో అంత పెద్దగా సీసీ రోడ్ వేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. మీ ఇష్టం అంతా వేయించుకునే బాధ్యత మీ ఇద్దరి పైన పెడుతున్నా. అది ఎక్కువ డ్యామేజ్ కాకుండా, ఎందుకంటే అక్కడ బీద వాళ్ళు ఉన్నారు, వారిని కూడా దృష్టిలో పెట్టుకొని వారికి కావాల్సినటువంటి ఇక్కడ 5 ఎకరాల భూమి ఉందని చెప్పి వారికి కూడా ఆ ఉన్నటువంటి భూమిలో ఖచ్చితంగా హౌస్ సైడ్స్ ప్లాన్ సిద్ధం మీరు ఆ పేర్లు కూడా రాసి ఇవ్వండి. ఇప్పుడున్నటువంటి ఇల్లుల ఆ ఎల్వారి ఇల్లు ఎత్తు ఏదైనా కానీ అధికారులు ఎంఆర్ఓ గారు ఇక్కడనే ఉన్నారు, ఎంపీడీఓ గారు ఈరోజు లీవ్ లో ఉన్నట్టున్నాడు, వారికి కూడా చెప్పించి స్పెషల్ గా వెంటనే శాంక్షన్ ఇప్పించి వాళ్ళకందరూ కూడా ఇల్లు కట్టించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకున్నాం. 5 ఎకరాల రోజు ఎంఆర్ఓ గారు చెప్పినాం. ఇంకొకటి ఎస్సీలకు జీవనిలో కానీ ఇక్కడ కానీ ఇంతకుముందు పోర్టల్ స్టేషన్ ఉన్నాయి, దాన్ని కూడా అవసరం చేస్తే బాగుంటుందని చెప్పి సర్పంచులు మీరు కూర్చొని మాట్లాడమని చెప్పినాం. జీవని కూడా మాట్లాడారు వస్తే వాళ్ళతో కూడా మాట్లాడి ఇంకొకటి జీవనిలో వేరే ఇష్యూ కూడా ఉన్నది, అది కూడా కంప్లీట్ చేయవలసింది ఇప్పటికే అధికారులకు ఆర్డీఓ కూడా చెప్పడం జరిగింది, ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ సమస్యను కూడా తొందరగానే అది క్లియర్ చేపిస్తాం. ఇదంతా కూడా ఒక్కొక్కటి ఆర్థిక వ్యవస్థ బాగాలేదు. ఇలా రేషన్ కార్డు కానివ్వండి, అందరికీ కూడా సన్న బియ్యం ఈరోజు ధనవంతులు ఏదైతే సన్న బియ్యం తింటుందో ప్రతి బీద పడుకునే వాళ్ళు కూడా 2 పూటల్లో కడుపుని అన్నం తినాలనే మంచి ఉద్దేశంతో సన్న బియ్యం కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇదే కాకుండా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు ఉన్నందుకే ఈరోజు దేశంలోనే విద్య పైన పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడతా ఉన్నాం. ఈ రోజు మన రాష్ట్ర బడ్జెట్ సంవత్సరానికి 3 లక్షల కోట్లు ఉంటే దాదాపు 8 to 10% దాదాపు 30,000 కోట్లు ఈ రోజు విద్య పైన ఖర్చు పెడతా ఉన్నామంటే విద్య పైన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా చదువుతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మన ఇంతకు ముందు కూడా గత పాలకులు యూనిఫామ్ ఇస్తుంది, ఇచ్చిన 3 రోజులకే ఓ గుండెసిపోతుండే, ఓ 90 పోతుండే, ఓ 15 చిరిగిపోతుండే, లెక్క చిరిగిపోతుండే.
ఈ రోజు మనం ఇస్తున్న బాలకే కాదు, యూనిఫామ్స్ ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి మన పిల్లలకు ఈ వారం 10 రోజుల్లో ఎందుకంటే ఇచ్చినాం టెండర్ ప్రాసెస్ ఎందుకంటే క్వాలిటీ ఇచ్చేసరికి లేట్ అయింది. వాళ్ళకి ఇక్కడ మనం గుజరాత్లో రాజస్థాన్లో అంగాలు కొనుక్కొని పిల్లలకి కొనుక్కొని రావాలి. అప్పుడు అయితే బతుకమ్మ చీరలు ఇచ్చినట్టు మనం ఏది ఇచ్చినా ఒకనాడు లేట్ అయినా పర్ఫెక్ట్ గా మన ఇంద్రమ్మ చీరలు ఏ విధంగా అయితే ఇచ్చామో రేపు మన పిల్లలకు యూనిఫామ్స్ కూడా ఈ వారం 10 రోజుల ఒక స్టాండర్డ్ గా క్వాలిటీగా కార్పొరేట్ స్కూల్లో ఏ విధంగా అయితే ధనవంతుల పిల్లలు యూనిఫామ్ వేసుకుంటారు, రేపు మీద పడిన వర్గాల పిల్లలు కూడా ఖచ్చితంగా అలాంటి యూనిఫామ్ వేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఒక కిట్ 9 ఐటమ్స్ పెట్టి ఈ రోజు యూనిఫామ్ తో పాటు షూస్ కానివ్వండి, టై కానివ్వండి, బెల్ట్ కానివ్వండి, సాక్స్ కానివ్వండి, సేమ్ విద్యతో పాటు రేపు స్పోర్ట్స్ లో కూడా ప్రాధాన్యత కలిగించాలా, స్పోర్ట్స్ లో కూడా తను ముందుండాలని ఒక స్పోర్ట్స్ కిట్ కూడా తనకి ఇచ్చుకుంటూ స్కూల్ బ్యాగ్ తో సైతం ఒక పాలు కావాల్సినటువంటి టవాల్ కానివ్వండి, చెద్దరు కానివ్వండి 9 ఐటమ్స్ తో కూడుకున్నటువంటి కిట్ కావాల్సిన కొన్ని ఆగినే ఉన్నా మాకు చెప్తే మేమందరికి తొందరగానే అధికారుల దృష్టికి తీసుకొచ్చి మీకు అన్ని తొందరగా చేసి పెడతామని మాటిస్తున్నాము. కాకపోతే మనకు ఇన్ని రోజుల నుంచి 2.5 సంవత్సరాలు మనము అన్నవరణ గారికి ఎమ్మెల్యేగా గెలిపించుకున్న తర్వాత అన్ని కాన్స్టిట్యున్సీగా చాలా మట్టుకు అన్ని విధాల డెవలప్మెంట్ జరుగుతున్నాయి, అన్ని విధాల ఇందిరామైన్లు కూడా పనులు సాగుతున్నాయి. మనకు కావాల్సిన చాలా సులువుగా పని నడుస్తుంది. దాని విషయంలో మనకు కావాల్సిన పనులు ఎన్నైతే అవుతున్నాయో అన్నకు అందరి తరఫున గ్రామస్తుల తరఫు నుంచి కృతజ్ఞతలు అన్న, థ్యాంక్ యూ. కాకపోతే కొద్దిగా వర్క్స్ డిలే అవుతున్నాయి. హౌసింగ్ లోపల మొన్న 4-5 రోజుల కింద నుంచి ఆయన లీవ్ పెట్టి వెళ్ళిపోయాడు అన్న. మాకు హౌసింగ్ లేడు, ఎవరికైనా తొందరగా చెప్పి అధికారులకు చెప్తే మాకు అది రికార్డ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. రోజు రికార్డ్ చేసి ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చి అది ఫోటో క్లిప్పింగ్స్ పంపిస్తే డెలివరీ పేమెంట్ విడుదల అవుతుంది. కాబట్టి చాలామంది బెనిఫిషరీస్కి అది అందుతలేవు డబ్బులు. వాళ్ళు మన దగ్గర ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. ఎంపీ గారికి చెప్పినాము ఈ విషయము. ఏఈ గారికి మాకు ఒకటి అలాట్మెంట్ అయితే తొందరగా హౌసింగ్ అయిపోతుంది. అదేవిధంగా సెకండ్ విడత కూడా అన్న 5 ఎకరాలు మనకి ఇక్కడ బషీరాబాద్లో చూసి పెట్టమన్నారు. తొందరగా అది కూడా ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోయినాము. సర్వే నెంబర్ 73లా 5 ఎకరాలు అవి మనకు అలాట్ అవుతుంది. అది కూడా సర్వే చేయించి అది కూడా డాక్యుమెంట్స్ పంపిస్తే అన్న ద్వారా మనకు వచ్చే లబ్ధిదారులకు అందరికీ ఇల్లు తొందరగా రాబోతున్నాయని చెప్పి కూడా అది చాలా ఖుషీగా ఉంది. కాకపోతే ఇప్పుడు రోడ్ వైడనింగ్ కూడా ఊరు లోపల అన్నగారు మాకు ఊరు పెద్దలకు అందరికీ అజయ్ ప్రసాద్ మేము అందరం కలిసి అలా అన్న ఆఫీస్కి పోతే ఇప్పుడే మీరు ఒక్కసారి 30 మీటర్ల రోడ్డు వైడనింగ్ చేసుకోండి, మళ్ళీ కాదు ఇది 100 సంవత్సరాల వరకు కూడా మనకి ఎప్పటికీ ఇది మన ఊరికి బషీరాబాద్ మండలికి పెద్దగా డెవలప్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది. కాబట్టి సిమెంట్ రోడ్డు ఊర్లో నుంచి వస్తుంటే కూడా అక్కడ ఇల్లు ఎన్ని పోయినా దానికి హౌసింగ్ కోసం అలాట్ చేయాలని చెప్పి అన్న దృష్టికి తీసుకుపోయినాము. ఇక్కడ ఎస్టీ వాడలో 60-70 ఇల్లు పోతున్నాయి అన్న. మిగతా అక్కడ ఎస్టీ వాడ నుంచి అక్కడ నుంచి వచ్చే ఇల్లు కూడా ఆ రోజు మీరు పంపించిన మాట్లాడినాము. అది వర్క్ నడుస్తుంది. ఆయన వచ్చిన తర్వాత ఎవరెవరు ఇల్లు ఎంతవరకు మార్క్ చేస్తాడో అది మేము అందరం సిద్ధంగా ఉన్నాము ఇవ్వడానికి. ఇలా నాది అదే పర్సెంట్ కూడా మా ఇల్లు కూడా పోతున్నాయి, దాన్ని కూడా సిద్ధంగా ఉన్నాము. ముందు మేమే రాసిస్తామని చెప్పినాము. తొందరగా మన ఊరుకు చాలా మంచి కావాలి. మనకి అన్న ఆశించినట్లు మేము కూడా కృషి చేసి తొందరగా సర్పంచ్గా నేను అవి టేకప్ చేసి చేస్తానని ఆశిస్తున్నాను. కాకపోతే వీళ్ళకి అలాట్మెంట్ ఎక్కడ ఇవ్వాలనేది మనం ఒకసారి కూర్చొని గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ ఊర్లో ఉంది, తర్వాత అక్కడ జీవని రోడ్లో ఉంది, మంతర్గూడ్ సైడ్ కూడా కొద్దిగా ఉందన్న. ఎక్కడెక్కడ కాలేజ్ ఎస్సీ ఇల్లు పోతున్నాయి, ఎస్టీ పోతున్నాయి. కొన్ని బెనిఫిషరీస్కి మనం అలాట్ చేస్తే వాళ్ళకు హెల్ప్ చేసినట్టు అవుతాను. కాకపోతే ఈ మిగతా ఏదున్న ఆదాయం మన డెవలప్మెంట్ వైజ్ బషీరాబాద్ అన్ని అనుకున్నట్ట స్పీడ్గా జరుగుతున్నాయి. ఇంకా ముందు మనకి ఏం కావాలన్నా మనము అన్నతోని దృష్టికి తీసుకెళ్ళి మనము అడిగి హక్కు నుంచి ప్రేమతోని మనము పనులు తీసుకొని ఇంకా చేద్దామని చెప్పి ఆశిస్తున్నా. మొన్న ఎస్డిఎఫ్ వర్క్స్లో ఒక మోరీల గురించి, సైడ్ డ్రైన్స్, ఇంకా రోడ్స్ గురించి కూడా 50-60 లక్షలు పంపించామన్నా.
అది కూడా మాకు పెద్ద గ్రామము, మోరీలు లేవు. స్టేషన్ బ్యాక్ సైడ్ కొన్ని ఏరియాలు, వీళ్ళ ఇంటి సైడ్ అయితే మోరీలే లేవు. అక్కడ అల్లాపూర్ రోడ్ నుంచి అల్లి ప్రసాద్ ఇంటి సైడ్ నుంచి కింది వరకు అసలు మోరీలు లేవన్న. ఇక్కడ బజార్లో కూడా లేవు. చాలా ఇంపార్టెంట్ ఉంది, అది మీరు దృష్టికి తీసుకొని తొందరగా శాంక్షన్ చేస్తే అది ఇంకా కొన్ని సీసీ రోడ్లు అవి కంప్లీట్ చేసుకుంటామన్నా. దయచేసి ఏదున్నా బషీరాబాద్కి ఒక మీరు ఎప్పుడు కన్సిడర్ చేశారు, బషీరాబాద్ మండల్కు మీరు సొంతంగా ఇంట్రెస్ట్ నుంచి చేశారు, మనసు పూర్తిగా మీరు మాకు సహాయపడుతున్నారు. కాబట్టి మాకు గ్రామానికి కొద్దిగా అడిగినట్టు తొందరగా చేస్తే చాలా చాలా కృతజ్ఞతలు. లేదు కాబట్టి మా వాళ్ళు చాలా తొందరపడతారు, ఎక్కువ ఏమైందని. సర్పంచ్ పదవి వచ్చినాక నాకు చాలా మంది వచ్చి లెటర్ ద్వారా కానీ మనిషిగా వచ్చి కలిసి కొంచెం తొందరగా చెప్పి చేయించండి అంటున్నారు. అది బస్సు విషయం కూడా ఒకటి చెప్పిన బార్డర్ నుంచి కల్గొడ నుంచి చించోలికి, తర్వాత సేడం పోయే బస్సులు కూడా కొద్దిగా గుల్బర్గా వరకు చేస్తే డిఎంకు ఒక లెటర్ ఇస్తే అయిపోతుందన్న. దయచేసి ఇవన్నీ కొన్ని మా కోరికలు పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మండలానికి సంబంధించి ఎప్పుడు షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెప్పులు మన గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి ఏ రోజు కూడా 50 లక్షలకు తక్కువ ఏ రోజు కూడా ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చినా కూడా 50-60 లక్షలు పైన ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి గొప్ప కార్యక్రమం మన మండలంలో ఉన్నటువంటి ఆడపడుచులకు అందరికీ మరి ఏదో చైతన్యవాదనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇంతకుముందు అందరూ చెప్పినట్టు మన బషీరాబాద్ మండలానికి సంబంధించినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి అన్న ఆధ్వర్యంలో నిరంతరం ఆయన పర్యవేక్షిస్తూ నిరంతరం మా లీడర్లకు అందరికి అడుగుతూ ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది అని ప్రతి రోడ్డు విషయమే కానీ, ప్రతి ఇళ్ల విషయమే కానీ, ప్రతి విషయం కూడా ప్రతి గ్రామ పంచాయతీ విషయం కానీ అడుగుతూ మరి మొన్ననే మేము హైదరాబాద్ చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఇంతకుముందు అధ్యయనం అన్నట్టు కొంతమంది టీఆర్ఎస్ నాయకులు స్టేట్మెంట్ ఇస్తూ ఏదేదో వాడుతున్నారు. మరి మొన్న మనోరంలో చెప్పిండు, ఎవరైనా టీఆర్ఎస్ వాళ్ళ ఊళ్ళ నుండి కూడా వాళ్ళ గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి స్కూల్ పిల్లలకి ఏదైనా కంట్రోల్ వాళ్ళ అవసరం ఉంటే కూడా పెట్టండి. మీరు ఎవరిని కూడా మనం అట్లా చూడొద్దు. ఆ రోహిత్ రెడ్డి చూసేయడం కానీ మనకు ఆ భావన ఇవ్వద్దు. మనం కూడా వాళ్ళందరినీ కలుపుకొని ఏదైనా మాట్లాడి అన్ని కూడా డెవలప్మెంట్ విషయంలో కలుపుకొని అందరినీ అన్ని కూడా ముందుకు నడిపించే విధంగా పాటుపడదామని గొప్ప మనసున్న వ్యక్తి మనోరణ. ఏ రోజు కూడా ఆయన వివక్ష కానీ ఇది కానీ చేసే మనిషి కాదు. ఈ నిధుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ ప్రతి సందర్భంలో కూడా అన్ని ఊళ్ళకు సరైన ఒక గుర్తింపు ఇస్తూ సరైన కేటాయింపులు చేస్తూ మరి ఈరోజు మండలంలో ఉన్నటువంటి రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇల్లు కానీ చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు ఇళ్ల విషయానికి వస్తే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ ఒక్క గ్రామానికి కూడా ఒక గౌరవ రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మనోహర్ గారి నాయకత్వంలో ఈ రోజు మనం చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేనే ఇల్లు ఉంటాయి, కాంగ్రెస్ ప్రభుత్వం లేకుంటే ఇల్లు ఇవ్వడం అనే ఒక మంచి ఉద్దేశాన్ని ప్రజలకు ఒక సందేశాన్ని ఇస్తూ ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనందరికీ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇస్తాడు, ఇంకా సెకండ్ విడతగా ఇస్తామని చెప్పాడు. ఇప్పుడు దాని కూడా అన్ని ఊళ్ళో గ్రామాల వారిగా ఏ ఊళ్ళకు ఎన్ని కేటాయించాలి, ఎంత కేటాయించాలనే ఇది జరిగింది. అయితే మొదటి విడతలో కొంత పొరపాటు జరిగింది. ఎందుకంటే కొంతమంది ప్లేస్ లేకుండా రాసుకోవడం జరిగింది, వాళ్ళు కట్టుకోలేకపోయారు. వాళ్ళు ఈసారి అలా కాకుండా సంబంధించిన గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు మీ ఊళ్ళో ఎవరైతే ఇబ్బంది ఉన్నారో వాళ్ళకి నిజంగా ప్లేస్ ఉంది అటువంటి వాళ్ళ పేర్లు కేటాయిస్తే ఈ ఏదైతే లిస్ట్ ఇస్తామో అందరూ కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది లాస్ట్ టైం ప్లేస్ లేకుండా వల్ల ఇల్లు రాస్తున్నాం వల్ల చాలా క్యాన్సిల్ అయిపోవడం జరిగింది. ఈసారి ఆ విధంగా కాకుండా ఎవరికైతే ప్లేస్ ఉండదో నిజంగా ఇబ్బంది ఉండదో వాళ్ళందరికీ రాయించండి. గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు అందరికీ ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఇంతకుముందు అన్న ఇప్పుడు అధ్యయన గారి వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు నిజంగా ఏ ప్రాబ్లం ఉందన్నా తెలుగు గారి మీరు అందరూ చెప్పడం జరిగింది. మీరు కూడా కొద్దిగా దృష్టిలో ఉంచి హౌసింగ్ మీద కొద్దిగా ఫోకస్ పెడితే బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మా బషీరాబాద్ మండలంలో అత్యంత ఇబ్బందికరమైన విషయం ఎవరు చెప్పలేదని ఇప్పుడు నేను చెప్తున్నా. కరెంటు చాలా ప్రాబ్లం అవుతుందన్న. కొద్దిగా కరెంటు పైన మీరు ఒక రోజు సమీక్ష సమావేశం పెట్టి మీరు ఏఈలు డీలు అందరినీ పిలిపించి ఎవరు ఫోన్ చేసినా కూడా అలాంటి అయితే తొందరగా ఇస్తలేదు అన్న, గంటలు తీసేస్తున్నారు. ఏ మండలానికి లేని ప్రాబ్లం మా మండలానికి ఏముందో మాకు అర్థమైంది. కొద్దిగా చూడండి అని కొద్దిగా ప్రత్యేకంగా కరెంటు విషయంలో మీరు దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు అన్ని జరుగుతున్నాయన్న. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాల్లో మనకు బషీరాబాద్ సంబంధించినటువంటి నిజంగా అదే ఎన్నో రకాల ఆర్మీలో చాలా ఉపయోగకరంగా ఉంది. ఈరోజు ఆర్టీసీ విషయంలో కూడా తీసుకుంటే అట్లే గ్రామాల్లో చూసుకుంటే పేదవాళ్ళకి ఈ రోజు ఉదయం టిఫిన్ పెట్టడం అంటే స్కూళ్ళలో మధ్యాహ్నం భోజనం ఉదయం టిఫిన్ పెట్టి మంచిగా గ్రామాల్లో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసి ప్రతి గ్రామాల్లో ఇప్పుడు 5 చూసుకుంటే మా తండ్రి అయినా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అయింది. అన్ని అవకాశాలు ఈ రోజు గ్రామాల్లో
కానీ లక్ష్మీనారాయణపూర్ కానీ అక్కడ మా సర్కిల్లో పంపిస్తున్న పిల్లల్ని అలాంటి పని తెచ్చుకోకుండా మంచి చదువుకున్న ఉపాధ్యాయులు ఉన్న స్కూళ్ళల్లో అక్కడ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న ఉపాధ్యాయులు లేకుండా వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు అక్కడ టీచర్గా పనిచేస్తారు. అక్కడ పాస్ అయ్యి మంచి ఎడ్యుకేషన్ వాళ్ళు ఇక్కడ మనకు ఊళ్ళో వచ్చి పనిచేస్తుంటారు. అది మనం గమనించాలి. గతంలో ఇంగ్లీష్ మీడియం లేదు కాబట్టి పంపిస్తుంది, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నారు కాబట్టి మనం ఊళ్ళోనే చదివించడం. అట్లే రైతుల విషయానికి వస్తే ఈ మధ్యలో వరి కొనుగోలు కేంద్రాలు ఆ మధ్యలో కొంచెం ఇబ్బంది పెట్టింది, ఒడ్లు నానిపోవడం జరిగింది. అయినా అన్న అందరికి చెప్పి మేనేజ్ చేసి ఆ ఒడ్లన్నీ అమ్మిపించడం జరిగింది. అందరూ కూడా ఈ రోజు రైతులు మొత్తం ఆ కేంద్రాలన్నీ అయిపోయినాయి అన్న. బస్ స్టాండ్ మండలాన్ని ఇంచుమించు మొత్తం అయిపోయినాయి. వేరే మండలాలు ఉన్నాయి కానీ మా మండలంలో కంప్లీట్ అయిపోయినాయి అన్న. అదే డబ్బులు కూడా వస్తున్నాయి కాబట్టి ఇదంతా అన్న చాలా అంటే ప్రతి విషయంలో కేర్ తీసుకుంటున్నాడు అన్న. మా ఇంట్లో ఎలాంటి ఎమ్మెల్యే మనకు దొరకడు. మరి ఆయన చేసే సేవలు మామూలు ఉన్నారు. మేము ఒకప్పుడు అనుకునేది ఏంటంటే మ్యాన్లాండ్ ఉన్నప్పుడు ఏమంటే ఇంకా ప్రోగ్రామ్ పెడతారు. ఎందుకంటే చిన్న చిన్న ₹1,00,000 తప్పకుండా మన పనులు అవుతున్నాయి. నిజంగా మన కాన్సెన్స్ చాలా అదృష్టమైన ఈ ఎమ్మెల్యే గారు చేసే పనులు చాలా ఉన్నాయి మనకు. మనం అందరం కూడా మర్చిపోవద్దు. ఆయన అడుగుదాడలు నడడం మనం అందరూ కూడా కలిసి రైతుల విషయానికి వస్తే మరి ఈ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చూసుకుంటే ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా చెప్పుకుంటూనే పోయే ఉన్నది. ఎందుకంటే అట్లా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొంతమందికి కళ్ళకు కనిపిస్తలేవు, వాళ్ళు కళ్ళు మూసుకొని ఏదేదో ఆగుతున్నారు. ఈరోజు బషీరాబాద్ మండలంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్, టీడీపీ పార్టీ సర్పంచ్, ఏ సర్పంచ్ చూడకుండా ప్రతి గ్రామంలో మనోరెడ్డి గారు డాక్రా భవనాలు కానీ, స్కూల్ కాంపౌండ్ కానీ, ఫార్మేషన్ రోడ్స్ కానీ, ఇండ్లు కానీ అన్ని విధాలుగా అన్ని గ్రామాల్లో కూడా ఇవ్వడం జరుగుతున్నది. కొంతమందికి తెలియక మా టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు ఉన్న గ్రామాల్లో ఇవ్వలేదని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చవాకులు మాట్లాడి అవన్నీ చేసిరు. అవన్నీ మానుకోవాలి. బషీరాబాద్ మండల్ కాదు, యావత్ తాండూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఉన్నారు. ప్రతి గ్రామము మనోహర్ రెడ్డి గారికి అవసరము. ప్రతి గ్రామానికి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మనోహర్ రెడ్డి గారి ప్రతి గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా ఈరోజు యావత్ తాండూరు తాలూకాలో ఈ తాండకు ఇల్లు రాలేదని కాదు, ఈ ఊరికి ఇల్లు రాలేదని కాదు, 10 వచ్చినా 20 వచ్చినా 30 వచ్చినా అన్ని గ్రామాలకు ప్రతి గ్రామానికి ఇల్లు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 60-70% ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది. కొంతమంది ఆర్థిక పరిస్థితి లేక కొంత స్థలం యొక్క ఇబ్బందులు అయ్యి కట్టుకోలేరు. కొంత అన్న ఇప్పుడు మా సర్పంచ్ గారు చెప్పినట్టు హౌసింగ్ అధికారులు కూడా నిర్లక్ష్యం బాగుందనా. ఇక్కడ బిల్స్ అయితే లేవు. చాలా మంది బొబ్లిబాయ్ అని వచ్చింది పాపం, ఆమె బయట ఆమె ఇల్లు కట్టుకున్నది, అక్కడ అప్పు సప్పు తెచ్చి కట్టుకున్నది. ఆమెకి ఇంతవరకు కూడా ఒక బిల్లు రాలే. ఆమె ఇల్లే శాంక్షన్ కాలే, ఒకేందుకు కట్టించారని చెప్తుంది. ఇల్లు శాంక్షన్ అయింది, అన్నదైంది పాపం. ఆమె బిల్లు కొట్టిస్తలేరు. ఆ పేపర్లు పట్టుకొని రోజు ఎంఆర్ ఆఫీసు, పంచాయత్ ఆఫీసు తిరుగుతూనే ఉన్నది. కైట్ తిరిగిపోయి ఆత అంటే వాడు రాడు చేయడం. ఇంతకుముందు మనం హౌసింగ్ రివ్యూ పెట్టినప్పుడు బయట ఈ హౌసింగ్ లో కొంతమంది బిల్లులు పెండింగ్ ఉన్నాయన్న. ఆ హౌసింగ్ ఏఈని మాత్రం ఇమీడియట్ గా మార్చి ఇప్పించి ప్రతి గ్రామంలో కూడా ఇళ్ల బిల్లులు చేయించాలని కోరుతున్నామన్నా. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవానికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ప్రతి పేదవానికి ఈరోజు సన్న బియ్యం రావడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరికి కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పెళ్ళైన కొన్ని రోజుల్లోనే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా కష్టపడి తొందరగా ఎమ్మెల్యే గారి దగ్గర పంపించి, ఎమ్మెల్యే గారి సంతకాలు పెట్టించి, ఆడియో దగ్గర పంపించి తొందరగా नवानगी हरिजन यादव मलकनगी ओके 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 दाम अच्छा
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫర్టిలైజర్ షాపుల తనిఖీలు చేపట్టామని యాలాల ఎంపీడీఓ శ్రీనిజ తెలిపారు. గురువారం యాలాల మండల పరిధిలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలోని ఫర్టిలైజర్ షాపులను ఎంపీడీఓ శ్రీనిజ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనిజ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసి యూరియా, డిఏపి మరియు విత్తనాలు అందుబాటులో ఉన్నాయా లేవా తదితర అంశాలను పరిశీలించినట్లు తెలిపారు. ఫర్టిలైజర్ షాపులలో అధిక ధరలకు విక్రయాలు కొనసాగిస్తే చర్యలు తప్పవని ఫర్టిలైజర్ షాప్ యజమానులను ఎంపీడీఓ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మన జిల్లాలోని ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఎంఆర్ఓలు మరియు డిప్యూటీ తహసీల్దార్లు అందరూ తనిఖీ చేయవలసిందిగా ఫర్టిలైజర్ షాప్స్ని కోరడం జరిగింది. సో ఫర్టిలైజర్ షాప్లో యూరియా కానీ, డిఏపి కానీ మరియు ఇతర ఫర్టిలైజర్స్ ఎంత మోతాదులో ఉన్నాయి, ఎటువంటి బ్లాక్ మార్కెటింగ్ ఏమైనా జరుగుతుందా, లేదంటే కరెక్ట్ రేట్కి అమ్మడం జరుగుతుందా, లేదంటే ఎక్కువ రేట్కి అమ్ముతున్నారో అటువంటి విషయాలన్నీ రిపోర్ట్ చేసి వాటికి తగ్గట్టుగా ఒకవేళ పాటించకపోతే వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. సో దానిలో భాగంగా ఎంపీడీఓ యాదవ్గా నేను ధనలక్ష్మి ఫర్టిలైజర్స్, కేజీఎన్ మరియు మ్యాక్స్ యాదవ్ మరియు సాయిరామ్ ఎంటర్ప్రైజెస్ వంటి వివిధ షాప్స్ని తనిఖీ చేయడం జరిగింది. వాటిలో ఉన్న స్థితి గురించి రిపోర్ట్స్ చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.